యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా everybody యేసయ్యా యేసయ్యా నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే నీవే హల్లెలూయా 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 నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవే స్తుతిద్దామా హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఈ రాత్రి కొరకై వందనాలయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ చెప్దామా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా స్తుతించండి మారని ప్రేమ నీదేలే నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను కొనియాడెను మారని ప్రేమ నీదేలే నిన్ను కీర్తింతును యేసయ్యా నిన్ను కొనియాడెను మారని ప్రేమ నీదే యేసయ్యా నిన్ను కొనియాడెను యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా సాహించెను దయ చూపెను నీ ప్రేమ నిలిపెను
యేసయ్యా నా యేసయ్యా ఓ యేసయ్యా worship the Lord. ఆకాశం వైపు మన కనులెత్తి ప్రభువా నమ్ముతున్నామయ్యా, ఈ కార్యాన్ని నమ్ముతున్నామని చెబుతూ దేవుని కనబడదాం. ఓదార్పు కొరకై ఇలలో వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా. ఓదార్పు కొరకై ఇలలో వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో బంధించుమా. నీ కోసమే నీ కోసమే దేవుని నమ్ముతూ నా తండ్రి నా పరలోకపు తండ్రి సమస్తం సమకూర్చువాడా, మేలు కలుగునట్లుగా చేయవాడా, నీకు మహిమ కలుగునుగా అని చెబుతూ దేవునికి వందనాలు చెబుతూ దేవుని నమ్ముతూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో 37వ కీర్తన మనం చదివితే అక్కడ దేవుని పైన ఆనుకోవడానికి ఆమేన్ ప్రార్థించేటప్పుడు ఎక్కువ నమ్మిక ఉండేటట్లుగా ఆమేన్ నమ్మిక ఉండేటట్లుగా పరలోకపు తండ్రికి మన ప్రార్థన అవసరతలు ఆయనకు తెలుసు. మన విన్నపాలు ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కీర్తనలో ఏంటంటే ఆ యొక్క చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వారు వాడిపోదురు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని యందు మనం నమ్మికుంచి మనం ఎలాగ మేలు చేయాలి. కొన్ని విషయాలు గడిచిన కొద్ది దినాలుగా ప్రార్థన చేసేటప్పుడు కొంత వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి అన్నీ ఎరిగిన దేవుడు.
మన ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ ఎరిగిన దేవుడు. మనం నమ్మికను ఉంచగలిగితే, ప్రార్థనలో మన నమ్మికను ఉంచగలిగితే అది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నిన్నటి దినాన్ని మనం చూసాం, దేవుడే చెప్పాడు, వారిని చూసి వ్యసనపడకు, చెడ్డవారిని చూసి వ్యసనపడకు, ఎగతాళి చేసేవారిని చూసి వ్యసనపడకు, బాధపడకు, దిగులు పడకు. వారు గడ్డి వలె వాడిపోదు. రేపు అంటే రేపు వారు ఉండరు అని అర్థం. ఓకే, పచ్చని కూర వలె వారు ఎలా వాడిపోతారో దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ దినాల్లో కనుక ఐగుప్తులు, రేపు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మీరు చూసిన ఐగుప్తులు ఇక మీద ఉండరని దేవుడు చెప్పాడు. ఆమేన్. ఇక ఆ గుర్రాలు, ఆ రథాలు, ఆ యొక్క సైన్యము, ఆ శత్రువు యొక్క ఆ యొక్క వారి యొక్క ఇచ్చికి అప్పగించకుండా వారు రేపంటూ ఉండరని దేవుడు చెప్పాడు. ఆమేన్. అంటే మనం అందుకని స్తుతిస్తున్నాం, ప్రభువా ఈ శ్రమ కొంచెం కాలమే, కష్టం కొంచెం కాలమే, ఈ శత్రువు యొక్క కుట్ర కొంచెం కాలమే, వారి ఆలోచనలంతా కూడా లైవ్ చేయనట్లుగా చేయవాడు నీవే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రతి ఎగతాళిని ఘనతగా మార్చు గొప్ప దేవుడు, సమస్తము మేలు కలిగినట్లుగా చేయు దేవుడు. ఆమేన్. మనం ప్రార్థించడానికి, స్తుతించడానికి నువ్వు మేలు కలిగినట్లుగా సమస్తము సమకూడి జరిగించు దేవుడని ఆ యొక్క స్తుతించమని చెప్పాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అలాగే ఎవరైతే సహనంతో కనిపెట్టుకుంటారో ఆమేన్, వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని మనం చూసాం. ఆమేన్. ఈ 37వ కీర్తనలో అందుకని మన హృదయంలో, ప్రభువా నీ కొరకై కనిపెట్టుకొనుచున్నాను. ఆమేన్. మార్గమును సరళం చేయవాడు నీవని. ఆమేన్. సమస్తము జరిగించువాడు నీవే అని. ఆమేన్. నీవే న్యాయాధిపతి దీనికి అని. ఆమేన్. నీవు నాకు విరోధి కాదు, నీవు నా పక్షమున ఉన్నావు అని. నీవే నాకు సహాయకుడవు, నీవే నన్ను ఆదుకొనివాడువు. ఆమేన్. నా కాళ్ళను బలపరిచి నన్ను లేడి కాళ్ళ వలె చేయవాడు నీవని నీకు వందనాలయ్యా, థ్యాంక్ యూ ఫాదర్ అని చెబుతూ స్తుతించమని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మౌనంగా ఉన్నారంటే వారు తెలివిలేని వారని కాదు అర్థం, వారు చేతగాని వారని అర్థం, చేతగాని వారని కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే దే ఆర్ స్ట్రాంగెస్ట్ పీపుల్ అన్నమాట, చాలా బలవంతులు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రభువా నీ మాటను నీవు నెరవేర్చు నాయన, నీవు నా కొరకై ఇచ్చిన ఆ మాటను నీవు నెరవేర్చు నాయన, నీవు నా కొరకై ఇచ్చిన దర్శనమును నువ్వు నెరవేర్చు నాయన, నీవు నాకు అప్పగించిన పనిని చేయడకు నీ బలము నాకు కలుగునుగాక, నీకు స్తోత్రము నాయన అని చెబుతూ స్తుతించాలని చెప్పాను. శోధనలో నాకు సహాయకుడు నీవే కదా, థ్యాంక్ యూ అని చెప్పండి అని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇలాగా ప్రార్థనలో ఫెయిత్ ఉండేటట్లుగా చూడమని చెప్పాను. ప్రార్థనలో ఒక నమ్మికను దేవుని దగ్గర కనపరచండి. కన్నీటికంటే కూడా, ప్రేయర్ రిక్వెస్ట్ల కంటే కూడా ముఖ్యముగా మన నమ్మికను ప్రేయర్లో కనపరచమని చెప్పాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అప్పుడు ప్రార్థనను దేవుడు విని దానిని అద్భుతంగా ఎఫెక్ట్గా మార్చగలిగిన దేవుడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చాలా విషయాలు ఉంటాయి, మనం ఏడవడానికి, దిగులు పడడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. అయినప్పటికీ మనము దేవుని కలిగిన ప్రజలు జీవిస్తున్నది. ఆమేన్. మనకు కాదు, ఆయనకి సమస్యలు నథింగ్. సమస్యలు కూడా ఆయనకి నథింగ్, ఆయనకి చాలా చిన్న విషయం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంటే హీఈస్ అ గుడ్, హీఈస్ ఏబుల్. ఆమేన్. బైబిల్ చెప్తుంది హీఈస్ సో లవింగ్, సో కైండ్, సో పవర్ఫుల్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనం ఆయన రెక్కలలో దాగి ఉన్నాం. ప్రభువా నన్ను నీ రెక్కల్లో ఉంచినందుకు స్తోత్రం. ప్రభువా నువ్వు తండ్రి అయా సమర్థుడవు, నువ్వు శక్తి కలిగిన, దయ కలిగిన దేవుడు, అందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అలాగా హృదయాలను విశ్వాసముతో నింపుకొని 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 దేవునికి థ్యాంక్ చెప్పండి. ఈ సమయంలో దేవునికి థ్యాంక్ చెబుతూ దేవుని గణపడదాం, స్తుతిస్తూ దేవుని గణపడదాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? వీఆర్ అండర్ హిస్ మైటీ హ్యాండ్స్. శక్తి కలిగిన ఆ యొక్క చేతి కింద మనమున్నాం. మన మార్గములన్నిటినీ కూడా ఆమేన్, మన విన్నపాలన్నీ, మన లిస్టులన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుని చేయగలిగిన రెక్కల క్రింద మనమున్నాం. అందుకనే దేవుడు చెప్పాడు, దుష్కార్యం చేయవారిని చూచి, చెడ్డవారిని చూచి, ఆమేన్, ఎగతాళి చేసేవారిని చూచి నీవు దిగులు పడకు.
ఆమేన్. గడిచిన కొద్ది దినాలుగా దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం ధ్యానిస్తున్నాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. 1000 సమస్యలు ఉండొచ్చు. ఆమేన్. వరీస్ 1000 ఉండొచ్చు. కష్టము శ్రమ 1000 రకాలుగా ఉండొచ్చు. ఆమేన్. వాటన్నిటి గురించి మనం ధ్యానించబోవట్లేదు. మన దేవుడు ఏమై ఉన్నాడో ఏం చేయగలడో దాన్ని మనసులోకి తెచ్చుకుంటున్నాం. ఆమేన్. నీ వంటి వారు లేరని చెబుతూ దేవుని ఆమేన్ ఈ మార్గాలు పెట్టాడంట. హల్లెలూయా. చెప్పండి, దేవునికి ఎన్నో మార్గాలు. దేవుడు మన కొరకే దేవుడు ద్వారాలు తెరడానికి అందుకని మనం ఆ యొక్క వర్రీ అవ్వట్లేదు. ఆమేన్. ఈ కఠినమైన వ్యతిరేకమైన ప్రజల మధ్య, కుట్రపూరితమైన ప్రజల మధ్య, యాక్టింగ్ చేస్తూ ఆ యొక్క యాక్షన్ చేసే ప్రజల మధ్యలో దేవుడు మనల్ని పెట్టినప్పుడు మన కన్నులు ఆయన పైన ఉంచాలి. చెప్పండి హల్లెలూయా. అందుకనే విశ్వాసముతో ఆ యొక్క నిలబడడం చాలా ఆస్క్ అండ్ రిసీవ్. విశ్వాసం కనబరచడం, ఆస్క్ అండ్ రిసీవ్. ప్రార్థనలో ఆ యొక్క మోస్ట్లీ ఎక్కువగా మన సమస్యలు, మన అవసరాలు ఎప్పుడు చెప్పుకుంటూ ఏడుస్తూ అలాగా ప్రార్థనలో గడపడలేదు. మనం ఏం గడుపుతున్నామంటే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాం, స్తుతించటం. ఆమేన్. దేవునికి వందనాలు చెబుతున్నాం. ఆమేన్. దేవుడు ఏం చేయగలడో ధ్యానిస్తున్నాం. దేవుడు మన కొరకు ఆల్రెడీ ఏం చేశాడో ధ్యానిస్తున్నాం. దేవుడు మన కొరకు దయ, గుడ్నెస్ ఈజ్ కైండ్. బైబిల్ చెప్తుంది ఆయన యొక్క దయను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన సిలువలో ఏమి చేశాడో అది ధ్యానం చేస్తున్నాం. ఇదంతా కూడా ప్రార్థనలో ఆ యొక్క మంచి రిజల్ట్స్ని తీసుకొస్తుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నేను అదే గుర్తు చేస్తున్నాను. ఈ కీర్తన చదివినప్పుడు స్క్రిప్చర్లో ఆ యొక్క ఏముందో అది ధ్యానం చేస్తున్నాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడు మనకి ఏమి నేర్పాడో. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మనం పాడతాం, ప్రభువా నిన్న నేడు నిరంతరం మారనివాడు. 10 సార్లు పాడతాం. ఒక ఆయన వచ్చి అడిగాడు, 10 సార్లు ఉందండి, 2 సార్లేగా ఉంది, 10 సార్లు పాడుతున్నావు ఏందన్నాడు. ఒరే బాబు, నేను ధ్యానిస్తున్నాను రా బాబు, నువ్వు కూడా ధ్యానించడం అంటే వాడికి తెలియట్లేదు. అంటే ఆత్మలో పరవశించి పాడటం అంటే అర్థం కావట్లేదు. 10 సార్లు పాడుతున్నాం. యేసయ్య యేసయ్య 10 సార్లు పాడుతున్నాం. మనం ఆత్మలో ఆత్మీయ దృష్టి, ఆత్మీయ నేత్రాలు తెరిచి పాడుతున్నాం, పరవశించి పాడుతున్నాం, ఆత్మలో మెడిటేషన్ చేస్తూ పాడుతున్నాం. ఆమేన్. దేవుడు లో ఇలాగ మరి ఇన్నిసార్లు లేదు కదా, 2 సార్లే ఉంది కదా. ఎక్కడ రాయబడ రాజ్యాంగంలో ఇలా ఇన్నిసార్లు అని. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ధ్యానించడానికి దేవుని శక్తిని, బలమును ఆమేన్. పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఆ యొక్క కన్నీళ్లతో ప్రార్థన చేసిన వారు, గోని బట్ట కట్టుకున్నవారు. ఆమేన్. బైబిల్ చెప్తుంది గోజాడి ప్రార్థన చేసిన వారు. ఆమేన్. ధూళిని చెప్పిన వారు. ఆమేన్. బైబిల్ చెప్తుంది ఆ యొక్క కుక్కనే అని చెప్పిన వాళ్ళు. ఇలా బైబిల్లో చాలా ఉంది. కానీ ఆ యొక్క న్యూ కవెనెంట్, ఆ యొక్క ప్రేయర్ సిస్టమ్ అనేది డిఫరెంట్. మనం క్రీస్తు రక్తములో మనం కడగబడిన దేవుని ప్రజలుగా, మనం దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మన ప్రార్థన టోటల్లీ చేంజ్ అయిపోయింది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి కూడుకున్నప్పుడు, అందుకని ఎక్కువ సార్లు మన పాటకు, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, మన విశ్వాసాన్ని కనపరచడానికి, ఆమేన్, దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ప్రతి దీవెన, అంటే ప్రతి ఆస్తిని స్వతంత్రించుకోవడానికి ఆ యొక్క మన నమ్మికను కనపరచాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రతి దీవెనను, ఆమేన్, వీఆర్ ప్రేయింగ్ అండ్ రిసీవింగ్ ప్రతి బ్లెస్సింగ్ని, మన ఆస్తిని అంతటిని ఆ యొక్క పొందుకోవడానికి
వరల్డ్ అంటారు, పడిపోయిన లోకం. మానవుడు పాపం చేసిన తర్వాత బేసికల్ ఏమైందంటే లైఫ్ బికమ్ ఏ వెరీ డిఫికల్ట్. జీవితం శ్రమపడి బ్రతకడం తినడం చాలా కష్టమైపోయింది. అలాంటి కష్టం ఉన్న లోకంలో దేవుడు అంటే అండ్ వీ హ్యావ్ టు రిసీవ్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎన్నో ప్రాబ్లమ్స్, అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. కానీ దేవుడి పిల్లలు ఆ యొక్క హృదయాలను దేవుడు నింపుతున్న కాలం ఇది. దేవుడు చేస్తున్న కాలం. ప్రతి మనస్సును తెరుస్తున్నాడు, ప్రతి హృదయాన్ని తెరుస్తున్నాడు. దేవుని యొక్క నడిపింపు అర్థం చేసుకోవడానికి, దేవుడు తన చేసుకోవడానికి రెవల్యూషన్ అంటారు, వర్డ్ రెవల్యూషన్ అంటారు. దేవుడు తెరుస్తూ ఉన్నాడు. నామకార్థ భక్తి అంతా, యాక్టింగ్ భక్తి అంతా కూడా పోయేటట్లుగా దేవుడు హృదయాల్లో క్రియ చేస్తున్నాడు. అందుకనే అన్ని రకాలైన సంఘాలలో ఇప్పుడు ఉజ్జీవం, ఆ యొక్క ఆరాధన చేసే ప్రజలు, వాక్యాన్ని ధ్యానించే ప్రజలు, ఫెయిత్ఫుల్ పీపుల్, ఆయన దయ వలన చాలామంది, ఆ యొక్క దేవుని దయ వలన చాలామందికి దేవుని మార్గాలు అర్థమవుతున్నాయి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకనే చెడు విన్నప్పుడు, చెడు జరుగుతున్నప్పుడు, ఎగతాళి కనిపిస్తున్నప్పుడు నీవు దిగులు పడకు, వారు ఇక ఉండరు. ఆమేన్. ఇప్పుడు నీవు చూసే వారు ఇక ఉండరు. నీకు వారు గడ్డి వలె ఎండిపోతారు, రేపు ఉండరు. ఇప్పుడు చూసిన ఐగుప్తులు రేపు ఉండరని దేవుడు చెప్పి అలాగే మాట ప్రకారం చేసినట్లుగా దేవుడు ప్రతి పిలుపును, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన తన క్రియ చేస్తున్న కాలం అది. బైబిల్ చెప్తుంది త్వరగా ఎండిపోదురు. ఆమేన్. గడ్డి వలె ఏం చేస్తారంట? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది చేదును ఎదుర్కొంటున్నారు, మీ కుటుంబాలలో సేవలో ఎంతమంది చేదును ఎదుర్కొన్నారో వారందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్వరగా గడ్డి వల్లే ఎండిపోదునని నీవు చెప్పావు కదా, థ్యాంక్ యూ లో దట్ ఫర్ దట్ అని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. నేను మౌనంగా ఉంటాను, నేను సహనంతో ఉంటాను, నేను కనిపెడుతూ ఉంటాను, నా భారము నీ పైన వేస్తున్నాను, నా సమస్య నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే నాకు న్యాయం చేయవాడు, నీవే నాకు మేలు చేయవాడు, నీవే నా కొరకై ఉన్నావు, నాకు విరోధి కావు, అందుకు స్తోత్రం అని చెప్పాలి కష్టంలో కూడా. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని జరిగించును. ఆమేన్. అలా నిలకడగలిగిన వారికి సమస్తము సమకూడి జరిగిస్తున్న కాలం, దేవుడు మార్గములు తెరుస్తున్న కాలము. ఆమేన్. పౌలు ఒక రోజు చెప్పాడు, పౌలుకి అసలు ఏ కష్టం లేదు, ఏ సమస్య లేదని బైబిల్ చెప్పట్ల. పౌలు ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అడ్డులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయనకి ఇంకా ఎక్కువగా బలం ఇచ్చాడు. ఆమేన్. నాట్ టు మూవ్ ఫార్వర్డ్, కంటిన్యూగా మూవింగ్ ఫార్వర్డ్, కంటిన్యూగా కదలి ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆయనకి ఆ యొక్క శక్తి, బలము అనుదినము దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఏదైతే చెప్పాడో, మాట ఇచ్చాడో దాన్ని చేయడానికి ఆమేన్ మనమందరం సబ్మిట్ చేసుకోవాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నమ్మి, ఆమేన్. చెప్పండి హల్లెలూయా. నమ్మి వారు త్వరగా ఎండిపోతారు. నమ్మి మేలు చేయడం, డిలైట్ ఇన్ ద లార్డ్. నెక్స్ట్ ఏమని ప్రార్థన చేశాం? దేవుని యందు సంతోషించడం, ఆనందించడం గురించి ఆ యొక్క గుర్తు చేశాను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి ఆ యొక్క ఆనందించడం అంటే వర్షిప్ ద లార్డ్, ప్రేయింగ్, ఆమేన్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ చదవడం, ధ్యానించడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని నమ్మడం, ప్రార్థించడం. ఆమేన్. ఆ యొక్క దేవుడు మనకు నేర్పిన సంగతులు ఇతరులకు బోధించడం. ఆమేన్. అన్నిటినీ సమకూర్చువాడని ఆ యొక్క చెప్పే విషయంలో, పరిచయం చేసే విషయంలో సంతోషించడం, డిలైట్ ఇన్ ద లార్డ్. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు హృదయానికి వాంఛలను ఇస్తాడు, గుడ్ డిజైర్స్ ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటే నీవు కోరింది ఇవ్వడం కాదు, దాని అర్థం ఏంటంటే నీవు సరి అయింది కోరుకోవడానికి పాయింట్ ఇస్తాడు, సబ్జెక్ట్ ఇస్తాడు. నీకు ఏది కోరుకోవాలో అది నీకు తెలిసేటట్లుగా ఉంటుంది. రైట్ థింగ్ నువ్వు డిజైర్ చేస్తావు, కోరుకుంటావు. అలాంటి హృదయ వాంఛలను దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత కమిట్ యువర్ వేస్,
నీ మార్గంలో ఆయనకు అప్పగించమంటే నీ బాధ్యత, నీ బరువు అంతా కూడా ఆయన పైన, నీ చింత అంతా ఆయన పైన వేయటం అనేది చెప్పాను. ఆమేన్. ఒక దినము వస్తుంది, ఆమేన్, అప్పుడేమైందంటే నువ్వు నిజంగా ఎవరో, నిన్ను దేవుడు పిలిచాడో లేదో అర్థమవుతుంది వారికి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో లేదో, దేవుడు నిన్ను పిలిచి వాడుకుంటున్నాడో లేదో వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఉపయోగిస్తున్నాడో లేదో వారికి అర్థమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎన్నో ఉండగా, ఎన్నో వ్యతిరేకతలు ఉండగా, ఆమేన్, మార్గమే లేదని ఆయన అనుకుంటున్న టైంలో గుర్తుపెట్టుకోవాలి, మార్గము లేని చోట 1000 మార్గాలు మన దేవుడు తెరవగలిగిన దేవుడు. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. అందుకనే ఆ యొక్క కంటిన్యూగా నిలబడాలి, నిరుత్సాహం రానియకుండా. ఆమేన్. మన మార్గంలో ఆయనకు అప్పగించే కొలది, ప్రభువా నీవు నడిపించగలవు, నీకు ఇష్టమైన మార్గములో నువ్వు నడిపించమని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆమేన్. ఆ తర్వాత బీ స్టిల్ బిఫోర్ ద లార్డ్, అంటే మౌనంగా ఉండడం అంటే చేతగాని వాడని కాదు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క యాక్ట్. మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు పనిచేస్తాడు, మనం పని చేసినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. మన సొంత తెలివి, సొంత బలం ఉపయోగించేటప్పుడు ఆయన పని చేయడు, అక్కడ ఆయన పని ఉండదు, ఆయన క్రియ ఉండదు. మన కుట్రతో, మన మోసంతో, మన తెలివితో మనం ఏదైనా చేయాలనుకుంటే అక్కడ దేవుని యొక్క దయ ఉండదు. అందుకని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు తన క్రియను చేస్తాడు. మన మౌనంగా ఉండడం అంత ప్రాముఖ్యం. ఆ తర్వాత కోపపడొద్దని చెప్పాడు, దేవుని పైన బ్లేమ్ చేయొద్దని చెప్పాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారా దేవుని ఏ చిన్నది జరిగినా వెంటనే దేవుని చిత్తం ఏంటో అని మాట్లాడేవారిని మీరు చూసారా? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని మీరు దేవుని బ్లేమ్ చేస్తూ మాట్లాడేవారిని మీరు ఎప్పుడైనా చూసారా? మీరైతే అలా ఉండొద్దు. ఆమేన్. దేవుడు మన కొరకు, మన పక్షాన ఉన్నాడు న్యాయాధిపతిగా. హల్లెలూయా. హి ఈజ్ నాట్ అగెయిన్స్ట్ us. మనకు విరోధిగాడు. హల్లెలూయా. అందుకని ప్రభువా తండ్రి నీ యందు నమ్మికూర్చునని చెప్పి స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేద్దామా? స్తోత్రం. సేవకురాలు ప్రార్థన చేస్తుండగా మీరు ఏకీభవించండి. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకొని అందరూ ఆ యొక్క ప్రార్థన చేస్తుండగా ఏకీభవిద్దామా? థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. గొప్ప దేవానికి వందనాలు. ఓ బలమైన దేవానికి వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. మేము క్షేమంగా ఉండినట్లు, మేము జయించినట్లు తండ్రి, మేము సంతోషించినట్లు ప్రభువా స్తోత్రాలు. అయ్యా నీవు మా కొరకు తండ్రి సిద్ధపరిచిన ప్రతి దీవెన కొరకై నీకు వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీవు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి లేఖనం కొరకై నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడే సందర్భాల్లో తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడిన తండ్రి, నీ మార్గమును యెహోవాకు అప్పగించమని చెప్పిన ఈ యొక్క దయ కొరకై ఓ స్తోత్రం, 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 స్తోత్రం. నా తండ్రి, నా తండ్రి, నీ ప్రేమ తండ్రి, నీ యొక్క ఆలోచన ప్రభువా, నీ గొప్ప తలంపుల కొరకై నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మెడల నీకున్న తండ్రి గొప్ప ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనల కొరకై నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది నీ సన్నిధిలో ఉన్నారు, నీ బిడ్డలందరూ నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. నీ మార్గమును యెహోవాకు అప్పగించమని చెప్పావు తండ్రి. స్తోత్రం. యెహోవాను బట్టి సంతోషించమని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా కొరకు ఆశీర్వాదమును, క్షేమమును తండ్రి నీవు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. మా భారమంతా నీవు భరిస్తున్నందుకు నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఈ రాత్రి కొనసాగించి తండ్రి ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి ఒక్కరికి నీ దయను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది వారి మార్గాలు నీకు అప్పగించుకుంటున్నారు తండ్రి, వారి ప్రార్థిస్తున్నాము. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. తండ్రి వందనాలు తండ్రి. ఈ రాత్రి కొనసాగించి పరిశుద్ధాత్ముడ మీరు నడిపించండి తండ్రి. కొనసాగించి అద్భుతాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ
ఓ హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి కీడు చేయువారు నిర్మూలమగుదురు, వారు కనబడకపోదురు, వారు లేకపోదురని తండ్రి స్తోత్రాలు. అయ్యా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. అపవాది క్రియలు లయం చేస్తున్నందుకు, లయపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ హల్లెలూయా హల్లెలూయా. తండ్రి రాత్రి ప్రతి బిడ్డ లయపరచువాడవు, ప్రతి బిడ్డ ప్రతి అపవాది క్రియ లయపరచువాడు, ప్రతి ఎగతాళి లయమైపోవుగా, ప్రతి కుట్ర లయమైపోవుగా, ప్రతి అవమానానికి బదులుగా రెట్టిపోయిన ఘనత నీ ప్రజలకు కలుగునుగాక. నమ్మదగిన దేవానికి వందనాలు, నమ్మదగిన దేవానికి వందనాలు, వందనాలు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడవు తండ్రి, అబద్ధమాడని దేవుడవు, పక్షపాతము లేని దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి అవమానము రెట్టింపు ఘనతగా మార్చువాడవు తండ్రి, నీకు స్తోత్రం. ఓ స్తోత్రం 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 తండ్రి. నీతిని నిర్దోషత్వమును వెల్లడి చేయువాడవు తండ్రి, నీకు స్తోత్రం. ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా తండ్రి అయా మా పక్షముగా, నిబిడలైన వారి పక్షముగా నా తండ్రి నీవు పని చేస్తున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. దివారాత్రులు తండ్రి స్తోత్రాలు. నీవు మమ్మల్ని కాపాడుచున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ కునుకక నిద్రపోక తండ్రి నీవు మమ్మల్ని కాపాడుచున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా కొనసాగించి నూతన బలముతో నింపండి తండ్రి. ఈ రాత్రి మా దేశం, రాష్ట్రం తండ్రి, మా ప్రాంతాలపై తండ్రి నీ దయ రానియమని ప్రార్థిస్తున్నాము స్వామి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడవు తండ్రి. కొనసాగించి మీరు క్రియ చేయండి, కొనసాగించి నీ శక్తిని కుమ్మరించండి తండ్రి. యవన బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, కాపాడండి తండ్రి. కీడు నుండి తప్పించండి తండ్రి. ముఖ్యంగా తండ్రి అయా తండ్రి స్తోత్రాలు, సెల్ ఫోన్ కు బానిసలైన వారిని తండ్రి స్తోత్రాలు తండ్రి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాము. విడుదల కలుగునుగాక. ప్రతి చెడు అలవాట్లకు బానిసలైన ప్రతి దేవుని బిడ్డ యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నా, విడుదల కలుగునుగాక. ప్రార్థన చేయాలి. వందనాలు తండ్రి. ఈ రాత్రి ఎంతమంది రోగులుగా, బలహీనులుగా ఉన్నారు అందరూ తండ్రి. కరోనా తండ్రి వైరస్ బారిన పడి తండ్రి సఫర్ అవుతున్నారు ప్రభా. ఇప్పుడే వారికి విడుదల, వారి శరీరాల్లో కావలసినంత ఇమ్యూనిటీ పవర్ యేసు నామములో అనుగ్రహించబడునుగాక. స్తోత్రం స్తోత్రం ప్రభా. స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లుగా ప్రభా మీరు క్రియ చేయండి తండ్రి. ఈ శక్తిని కుమ్మరించండి, అద్భుతాలు కనపరచండి తండ్రి. స్తోత్రాలు తండ్రి. ప్రార్థించమని కోరిన వారందరి కొరకై నేను స్తుతిస్తున్నాను. ప్రభువా నీ ప్రజలు ఏడుస్తూ గడపకూడదు నాయన. ప్రభువా నీ ప్రజలు దిగులుతో గడపకూడదు నాయన. ప్రజల యొక్క గుండెల్లో నుండి దిగులును తొలగించండి నాయన. ప్రజల గుండెల్లో నుండి ప్రతి భయమును తొలగించండి నాయన. ప్రజల గుండెల్లో నుండి ప్రభువా అపనమ్మకం తొలగించండి నాయన. ప్రజల గుండెల్లో నుండి అశ్రద్ధను తొలగించండి తండ్రి. నీ ఆత్మతో ప్రభువా తండ్రి ధైర్యంతో నింపండి తండ్రి. పిరిగితనం కలిగిన ఆత్మ తండ్రి నీ దయ గడుపుచు తండ్రి దిగులుతో గడిపే వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దయ వారికి కలుగునుగాక. ప్రభువా స్తోత్రం. 5 సంవత్సరాల శాపం లయమైపోను గాక. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాల శాపం క్రీస్తు నామములో బానిసత్వం లయమైపోను. యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ప్రభువా నీకు స్తోత్రం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే మాట ఇచ్చారో ప్రభువా నీ యందు నమ్మిక ఉంచుతున్నా తండ్రి. నిశ్చయంగా నీ చేయువాడు నీవే. నీ నామం మహిమపరచబడునుగాక. హల్లెలూయా. దేని కొరకైతే నీ ప్రజలు పిలుచుకున్నావో, దేని కొరకైతే దర్శనమిచ్చావో, దేని కొరకైతే భూమి మీద మమ్మల్ని బ్రతికి ఉంచావో ఆ ఉద్దేశం యేసుక్రీస్తు నామములో నెరవేరునుగాక. తండ్రి
స్తోత్రం స్తోత్రం తండ్రి. మేము పరిచయం చేయడానికి తండ్రి నాయన సేవ చేయడానికి ప్రార్థించడానికి ప్రభువా స్తోత్రాలు అనుదినం బలపరుచుతూ తండ్రి ఉన్నందుకు స్తోత్రం. నీ వాక్యం యందు తండ్రి నాయన సంతోషించినట్లుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం తండ్రి. అనుదినం నీ ఫోర్స్, నీ బలము, నీ వల్ల కలుగుచున్న బలము అనుదినం నాయన మా కాళ్ళలో కలుగుచున్న తండ్రి నీ బలమును బట్టి స్తోత్రం. మీరు నడిపించండి, నడిపించండి మార్గములు కలుగు చేయవాడు తండ్రి. నూతనమైన మార్గాలు తెరవడు నాయన. నీ ప్రజల కొరకై నూతనమైన మార్గములు తెరవడు నాయన. సంతోషించినట్లుగా నీ ప్రజలు గంతులు వేయనట్లుగా, నీ యందు ఉల్లసించి పాడునట్లుగా, నీ యందు కృతజ్ఞత ఉండినట్లుగా తండ్రి అన్ని జనుల మధ్య ఇప్పుడే నీ దయ ప్రత్యక్షమవునుగాక, నీ ఉద్దేశాలు ప్రత్యక్షమవునుగాక. సమాధానకర్త అయిన దేవుడు తోడున్నాడని అన్యులు గ్రహించినట్లుగా మార్గములు తెరవబడునుగాక. స్తోత్రం స్తోత్రం. ఆశీర్వదించండి తండ్రి. రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో తండ్రి ఆశీర్వదించండి తండ్రి. ఓ స్తోత్రాలు. ఆశీర్వదించండి ప్రభువా, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఓ స్తోత్రాలు. మా ప్రాంతాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభువా స్తోత్రాలు ఆశీర్వదించండి ప్రభువా. నీ రెక్కలకు అప్పగిస్తున్నా, నీ దయగల రెక్కలకు అప్పగిస్తున్నాం తండ్రి. నీ జ్ఞానము కలుగునుగాక, నీ జ్ఞానము కలుగునుగాక తండ్రి. నీ జ్ఞానము కలుగునుగాక, నీ జ్ఞానము కలుగునుగాక. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో పరలోక జ్ఞానము కలుగునుగాక. ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రజలకు నీవే ఆదరణ, నెమ్మది నీవే తండ్రి. నీ ప్రజలకు సహాయం నీవే. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. ఓ మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు నాయన. మీకు యొక్క కనుదృష్టిగా మమ్మల్ని ఎంచినందుకు, చూసినందుకు, చేసుకున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఓ స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ లార్డ్. ప్రభువా నీ కాపుదల కొరకై, నీవిచ్చిన కాపుదల కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ స్తోత్రం నాయన. ఓ అహంకారులను ఎదిరించే గొప్ప దేవుడు. ఓ స్తోత్రం నాయన. తండ్రి అహంకారులకు బుద్ధి చెప్పే దేవుడు నాయన. దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం నాయన, స్తోత్రం. ప్రతి హృదయానికి, అహంకార హృదయానికి బుద్ధి కలుగు చేయనట్లుగా చేయవాడు నీవే. నీ నామం మహిమపరచబడునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవిచ్చిన తల, నీవిచ్చిన కృప, నీవిచ్చిన సహాయము నీ నామ మహిమ ఘనత కొరకు ఉపయోగించున్నట్లుగా ప్రతి ఒక్కరికి జ్ఞానము కలుగునుగాక. నీ సన్నిధిలో నీ జ్ఞానము కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా మీరు నడిపించండి నాయన. పరిశుద్ధాత్ముడా మీరు నడిపించండి తండ్రి. పరిశుద్ధాత్ముడు అపవాదికి స్థలం లేకుండా మీరు నడిపించండి. పరిశుద్ధాత్ముడు అపవాదికి స్థలం లేకుండా నీ ప్రజలకు నీ జ్ఞానము కలుగునుగాక, నీ ఆత్మ నడిపింపు కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇంతవరకు కాపాడి హెచ్చించిన దేవుడు ప్రభువా, ఇంకను నీ ప్రజలకు మేలు చేయవాడు నీవే, ఇంకను నీ ప్రజలకు సహాయం చేయవాడు నీవే, ఇంకను నీ ప్రజలకుతో ఉండేవాడు నీవే. నీ చిత్తము నెరవేరునుగాక. భూమి మీద ఈ సేవలో నీ చిత్తము నెరవేరునుగాక. భూమి మీద తండ్రి నీ చిత్తము నెరవేరునుగాక. ఈ కుటుంబాల్లో నీ చిత్తము నెరవేరునుగాక. ప్రతి హృదయవాంఛ, నీవు ఇచ్చిన హృదయవాంఛ యేసుక్రీస్తు నామములో నెరవేరునుగాక. We agree with you, Lord. నీకే మహిమ 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 మహిమ. తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. తండ్రి స్తోత్రం తండ్రి. ఎంతమంది ఈ రాత్రి నీ సన్నిధిలో తండ్రి నీవిచ్చే దీవెన కొరకై ఆకలి దప్పితో ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారి హృదయవాంఛలు తీర్చబడును గాక. తండ్రి నీ ఉద్దేశం కొరకై తండ్రి నీవిచ్చిన పిలుపు కొరకై ఎంతమంది తండ్రి ఆకలి దప్పికతో ఉన్నారో ప్రతి ఆకలి దప్పిక తీర్చబడును గాక. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. తండ్రి మా పాపములు బట్టి మాకు తండ్రి నేను ప్రతీకారం చేయలేదు, మా దోషములు బట్టి మాకు ప్రతిఫలం లేదు. నీ కరుణ కటాక్షములు కిరీటముగా ధరింపజేసిన గొప్ప దేవుడు తండ్రి స్తోత్రం. నీ దయ గ్రహించినట్లుగా తండ్రి స్తోత్రాలు నీ సేవకులకు నీ జ్ఞానము కలుగునుగాక.
నీ దయ యొక్క గొప్పతనం నీ సేవకులకు తెలియబడును గాక తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి నటన జీవితం తొలగిపోయి, ప్రతి అపవిత్రత జీవితం తొలగిపోయి తండ్రి, యథార్థమైన జీవితం నీ ఎదుట తండ్రి, నీ ఎదుట కృపను వ్యర్థం చేసుకోకుండా తండ్రి, నీ ఎదుట యథార్థ హృదయం కలిగి నీ సన్నిధిలో వర్ధిల్లే ఒక గొప్ప భాగ్యము నీ సేవకులకు కలుగునుగాక. యేసు నామములో we declare the favor తండ్రి. యేసు నామములో నీ దయ నీ ప్రజలకు కావలసినంత కలుగునుగాక. నీ యందు సంతోషించినట్లుగా సహాయం చేయి, నీ యందు అతిశయించినట్లుగా సహాయం దయచేయి, నీవిచ్చిన కృపల యందు ఆనందించినట్లుగా సహాయం దయచేయి తండ్రి. దినదినము నువ్వు ఇస్తున్న సామర్థ్యం, నువ్వు కలుగు చేస్తున్న తండ్రి గొప్ప తండ్రి భాగ్యం, ప్రివిలేజ్ హల్లెలూయా. నీ యందు కంటిన్యూగా నమ్మికుంచి తండ్రి సాగిపోనట్లుగా సహాయం దయచేయి. క్షమించండి నాయన తండ్రి, నీ ప్రజలకు క్షమించండి తండ్రి, దేశమును క్షమించండి తండ్రి, రాష్ట్రమును క్షమించండి తండ్రి, ప్రభువా ఈ ప్రాంతంలో క్షమించండి తండ్రి. తండ్రి క్షమించండి, క్షమించండి నాయన. నీ దయ కలుగునట్లుగా, నీ ఆశీర్వాదం కలుగునట్లుగా క్షమించండి నాయన. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి దీవెనకు అర్హులుగా చేయండి తండ్రి. మహిమ కలుగును గాక. నీ యొక్క ఆరోగ్యము కలుగజేయడం ద్వారా నీ మహిమ శరీరంలో ప్రత్యక్షపరచబడును గాక. నీ మంచితనం శరీరం విషయంలో నీ మంచితనం ప్రత్యక్షపరచబడును గాక. యేసు జీవము కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్ అని ఒకసారి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.